క్రైస్తవ సంఘ పెద్దలతో మీ విషయమై జాగ్రత్త పడు. పవిత్రాలకు మీకు వస్తున్న మమ్మల్ని జాగ్రత్తగా తీసుకురండి. దేవుడు తన సొంత కుమారుని రక్తం ద్వారా తన సొత్తుగా చేసుకున్న దైవ సంఘములకు కాపాడుగా ఉండదు. ఏదైనా మేము మిమ్మల్ని విడిచిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించము. అవి మమ్మల్ని వదిలిపెట్టాము. మీలో నుండి కొందరు అబద్ధం చెప్పి శిష్యులను తమ పక్షపాలను వర్ణించుకుని కాలం నచ్చున్నాం. జాగ్రత్తగా ఉండదు. 3 సంవత్సరాల పర్యంతం నేను రేపులో మీలో ఒక్కొక్కరికి బోధించు కన్నీరు కాల్చుకుని మీరు గుర్తుంచుకున్నాడు. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకు మేము అర్పించుతున్నాము. ఇది మిమ్మల్ని నిర్మించు శుద్ధమైన వారందరిలో వారసత్వము కల్పించను. ఎవరి వెండినైనను బంగారములైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నేను ఈ నా సొంత చెడులతోనే పనిచేసి నాతో నా సహచరులకు కావలసిన దాన్ని సమకూర్చి ఉంటుందని మీకు తెలియదు కదా. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు యేసు చెప్పిన మాటలను జ్ఞాపించుకొని కష్టించి కృషి చేయడం ద్వారానే బాహ్యములకు సహాయపడవాలని నేను అన్ని విషయంలో మీకు ఆదర్శించి పౌరులు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మమ్మల్ని ప్రార్థించాను. వారు వీడుకోలు చూసినగా పౌరులను కౌగిలించుకొనచ్చు ముందు పెట్టుకొనచ్చు అందరూ కన్నీరు కార్చుని మరలా వారు ఎన్నటికీ అతన్ని చూడబోదని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు మంటికి ఏకదాటిగా ఏడ్చింది. అంతటా వారు వాడవరకు తనని సాధన. ఇది ప్రభువు వాక్కు. లోకంలోని రాజకులారా దేవుని స్తుతించి వాడు అతన్ని కీర్తింపుడు. ప్రభువు రాజుల కాలం తెచ్చిన విషయంలో నీ మందిరం నుండి నీ బలం ప్రదర్శనము. నీవు మా పక్షమును వినియోగించిన శక్తిని మరలా చూపెట్టము. అందరూ లోకంలోని రాజ్యములారా దేవుని స్తుతించి అతన్ని కీర్తింపుడు. లోకంలోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడు అతన్ని కీర్తింపుడు. పురాతనమైన ఆకాశ వాహనంపై స్వారీ చేయబడు కీర్తింపుడు. అతడు మహానగరంలో గర్జించు వినుడు. అందరూ లోకంలోని రాజ్యములారా దేవుని స్తుతించి పాడు అతన్ని కీర్తింపుడు. ప్రభువు బలం చాటు ఆయన బలం ఇశ్రాయేలును కమ్మినది. ఆయన శక్తి ఆకాశంలో ఎదురుగుచున్నది. దేవుడు తన మందిరమున ఆశ్చర్యకరుడై ఉండును. ఆయన ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు శక్తిని బలము దయచేవాడు. ఆ దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వచనము. హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్కు సత్యము. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపము. హల్లెలూయా. మీ ఆత్మతో ఉందని యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషమైన భాగము. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. యేసు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించాను. తండ్రి, నేను వారికి వారి వరకు ప్రార్థించుచున్నాను. నేను ఇంకా ఈ లోకంలో ఉన్నాను, కానీ వారు ఉండరు. నేను నీ ఎదురుకు వచ్చుచున్నాను. పవిత్రులైన తండ్రి, మన వలె వారు ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితంగా ఉంచుము.
నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసగిన వారిని నీ నామమున కాపాడుతుంది. నేను వారిని భద్రపరిచింది. లేఖనం నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవరిలో నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ వద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారిలో పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయము చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారిని అందజేసేది, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలైనా నా వలన వారు లోకములకు చెందిన వారు కాదు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించగలను, కానీ దుష్టుల నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలన వారు లోకములకు చెందిన వారు కాదు. సత్యములందు వారిని ప్రతిష్ఠితులు. నీ వాక్కు సత్యం. నీవు నన్ను ఈ లోకములకు పంపినట్లే నేను వారిని ఈ లోకములకు పంపితేను. వారు సత్యములందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది ప్రభువు సువిశేషము. శుద్ధి కలుగును. ప్రభువును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు చదువుకున్నటువంటి సువిశేషంలో దేవుడు మనకు బోధించే విషయాలు మనమనే వాళ్ళలో ఒకరుగా ఐక్యమై ఉండమని ప్రార్థన చేస్తున్నారు. ఏ విధముగానైతే దేవుడు శ్రీసభ పట్ల దేవుడు మనుషులమైనటువంటి మనపై తన ప్రేమ, ఐక్యత, ఆప్యాయతను చూపించినట్లుగా మనము కూడా ఇరుగు పొరుగు వారిగా ఒకరినొకరుగా ఐక్యత కలిగి ప్రేమ కలిగి జీవించాలని ఈరోజు వాక్యాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. దేవుడి యొక్క వాక్యము సత్యము. నీవు నన్ను ఈ లోకములకు పంపినట్లే నేను వారిని కూడా ఈ లోకములకు పంపుచున్నాను. తండ్రి భగవానుడు తన ప్రియమైనటువంటి కుమారుని ఈ లోకానికి పంపించారు. ఒక ప్రణాళికాబద్ధంగా అది నెరవేర్చుకొని క్రీస్తు ప్రభువు ఇహలోకం నుండి తన తండ్రి చెంతకు వెళ్ళారు. ఇప్పుడు ఆ బాధ్యత మనందరిపై ఉన్నది. మనము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో, ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో ఆ విశ్వాసపు సత్యాలను ఈ లోకంలో ఒకరినొకరు తెలుసుకుంటూ ఒకరినొకరు పంచుకుంటూ మనం జీవించాలి. మన కుటుంబ జీవితం ద్వారా ఇతర కుటుంబాలకు ఆదర్శంగా ఉండే విధంగా మనం జీవించాలని ఈరోజు వాక్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. క్రైస్తవ సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటాం. మనము క్రీస్తు ప్రభు చూపించినటువంటి విశ్వాసాన్ని ఇతరులకు చూపిస్తూ ఉన్నామని ఆత్మ పరిశీలన చేసుకుంటూ నిజమైన కథోలిక విశ్వాసంలో జీవించడానికి ప్రయత్నించున్నాము. సహోదరి సహోదరులారా, దేవుడు మీరు మార్పించిన ఇవ్వని సర్వశక్తిగల సర్వేశ్వరుడికి అంగీకారం శుద్ధి కలుగును.
తమ ప్రయోజనం కొరకు పితృశేషులకు ప్రయోజనం స్వీకరణ ద్వారా స్వీకరించిన ఓ ప్రభువా, నీ అజ్ఞానుసారం ఏర్పాటైన త్యాగములను దయతో స్వీకరించము. మా విద్యుత్ ధర్మమును దేవుడితో నీవు కొనియాడు పరమహస్యములు మమ్ము పవిత్రమునర్చి మాకు సంపూర్ణ రక్షణను ప్రాప్తింపచేయుగాక. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనం చెల్లించున్నాము. ఆమేన్. ప్రభువు నీతో ఉండగాక, నీ ఆత్మతో ఉండుగాక. నీ మనస్సును ఉన్నతమైన కృపను ప్రభువు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటని మా పాస్కాయ క్రీస్తు మొదలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమ పడుతూ యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము క్రీస్తు తన శరీర బలియర్పణ ద్వారా పూర్వపు పనులను శిలువ బలియర్పణ పరిపూర్ణము గావించడం మా రక్షణార్థము అతను తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించబడు. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందంతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను నూతన బలములను నీ మహిమను నిరతము ఎక్కించుతాయి కనుక పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున వస్తున్నాం, మహోన్నతమున వస్తున్నాం. ఇది మా కొరకు మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అడుగుగాక. అతను శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా ఆహ్వానించుకున్నప్పుడు అప్పటివరకు కృతజ్ఞత వందనములు చెప్పి తెరించి శిష్యులను చూపుతున్నాం. మీరందరూ దేనిని తీసుకొని కూర్చుంటున్నాం. ఏదైనా మీరు మీ కొరకు అప్పటికప్పుడు నా శరీరము పాత్రను మీకు కృతజ్ఞతలు చెప్పి శిష్యులను చూపుతున్నాను. మూడవది దీన్ని తీసుకొని దీనిని పాటించింది. ఏదైనా ఇది నూతన వ్యక్తిని మాత్రమే ఇది మీ కొరకు అనేక కొరకు పాప నివారణ దీన్ని నా జ్ఞాపకము. ఇది విశ్వాస రహస్యము. ఈ మరణం ప్రకటిద్దాము, ఈ ఉత్థానము సాటిదము, మరల వచ్చే వరకు వేచి చూసాము. కనుక తండ్రి క్రీస్తు మరణంలో ఉత్థానమును స్మరించుచు జీవమును సంయమమును రక్షణ పాత్రను నీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నుంచి నీకు పరిచయం చేయుటకు మా పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరవంతమైన పాల్గొనము పవిత్రాత్మ ఐక్యపరిచిన ప్రతి వాళ్ళను చూస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించిన ఇప్పుడు సగంగా మా పద్మాలను సింహరాయు పాపగారిని మా జోసెఫ్ రాజు తండ్రిని వీళ్ళందరితో పాటు అప్పుడు మీ ప్రేమ పరిపూర్ణలు చేయము. ఉత్తానంలో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ఎదురు చనిపోయిన వారి తల్లి జ్ఞాపకం వారిని మీ ప్రకాశంలో చేర్చుకున్న మా పరిచయం దేవుని విడుదల మళ్ళీ మాకు వారి భర్తకు పరిస్థితి చూసుకున్నతో కన్నులని అభ్యస్తులతో ఆదరణ నీకు సేవ చేసి క్రియాత్మకతో మాకు జీవితంలో భాగం ధరించి అప్పుడు వారి తల్లి మీకు మౌనం విశ్వసి ద్వారా మేము స్థించి మహిళ పరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తివంతమైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకపడిన మీకు ఉదయంలో పూజింపండు కాక ఈ రాజ్యం వచ్చిన కాక ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును కాక ఈనాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహం
మా యొక్క పండుగలను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనలో ప్రవేశించిన కీడు నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా అన్ని కీడులను రక్షించుము. మా యోచనలో మాకు శాంతిని ప్రసాదము. మేమెవరు కూడా పాపలను తెలుగు చేసి అన్ని కృతజ్ఞతలు సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు వాక్యము నిరీక్షించుచున్నాము. ఇలా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని గురించున్నాము, నా శాంతిని మిగిల్చున్నాము అని మీ అపోస్తలతో వచ్చిన బ్రహ్మ మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం అనుభవించుకుంటాము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఇవైపులు జీవించు పరిపాలించుకుంటాము. ప్రజలకు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో మీతో పాల్గొని ఉండను కాక మీ ఆత్మతో ఉందని ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుంటాము. ఇదిగో సర్వేశ్వరుడు పిల్ల, ఇదిగో లోకం పాపంలో పరిహరించేవాడు ఒక రక్షకుడు. ప్రభువా, మీరు నా ఇంటికి ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందను. ఆమేన్. అవనిలో తెలిసిన అమృతము అమరుడు వసగిన ఈ విందు. అవనిలో తెలిసిన అమృతము అమరుడు వసగిన ఈ విందు. ఈ విందు ప్రభు విందు, కల్వరి నాగుని బలి విందు. ఈ విందు ప్రభు విందు, కల్వరి నాగుని బలి విందు.